ఒక అందమైన జలకన్య తన లుక్స్ తో ఇద్దరు జాలర్లను బొర్డీ కొంటించి ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేస్తుంది. కానీ ఆమె వాళ్ళకి కనిపించగానే వాళ్ళు భయపడి పారిపోవడం స్టార్ట్ చేస్తారు. దాంతో మన మర్మైడ్ కి కోపం వచ్చి వాళ్ళ బోట్ ని చేజ్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే ఆమె ఏదో స్వీట్ సాంగ్ పాడి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ఆ జాలర్లు ఆమె తల మీద చెత్తా చెదారం పోస్తారు. ఆమె గట్టిగా ట్రై చేసి బోటు పైకి దూకి టెంప్టింగ్ పోజులు ఇస్తూ అట్రాక్ట్ చేయడానికి వస్తుంది. ఫైనల్ గా తను మ్యూజికల్ వాయిస్ తో వాళ్ళని మిస్మరైజ్ చేస్తుంది. ఆ జాలర్లు ఆమెను ముద్దు పెట్టుకోబోతున్నారేమో అనుకునే లోపే వెనుక నుండి ఒకడు పారతో కొట్టి స్ప్రో తప్పిస్తాడు. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక పెద్ద అక్వేరియంలో బందీ అయిపోయింది. కోపంతో తన ఒంట్లో ఉన్న పవర్ ని ఉపయోగించి ఎలక్ట్రిక్ కరెంట్ ని రిలీజ్ చేస్తుంది. కానీ ఆ జాలర్లు స్మార్ట్ గా ఆ కరెంట్ ని వాడుకొని షిప్ లో లైట్లు మ్యూజిక్ ఆన్ చేసేస్తారు. ఈమె కేవలం చూడడానికే కాదు మన షిప్ మొత్తానికి ఫ్రీ జనరేటర్ అని అందరికీ చెప్తారు. అలా వేటాడదామని వెళ్ళిన మర్మైడ్ చివరకు షిప్ కి పవర్ ఇచ్చే బ్యాటరీలా మారిపోయింది. ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ షో ఆఫ్ చేస్తే ఎవడో ఒకడు నిన్ను వాడుకొని వదిలేస్తాడు. నీ టాలెంట్ నీ వేరే వాళ్ళని బురిడి కొట్టించడానికి కాకుండా నీ సేఫ్టీ కోసం వాడుకో, లేదంటే లైఫ్ లో ఫ్రీ జనరేటర్ లాగా అందరికీ సర్వీస్ చేయాల్సి వస్తుంది.